పాపను సైకిల్ ఎక్కిపిస్తాను. ఎట్లా కూర్చొని చూడండి. పడతావు 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 పడతావు. అరే 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 కాలు సైడ్ పెట్టి బేటా. అయిందా? సరిపోతుంది సరిపోతుంది. వెళ్ళిపో వెళ్ళిపోయింది. మనం ఏం చెప్తానురా? ఏం చెప్తాను? ఇద్దరు ఆడుకుంటాను లేదా? మా పాపయ్య సైకిల్ కావాలి. నువ్వు ఎట్లా ఎడతాను చూడండి. ఎట్లా ఎడతాను? పొద్దున పొద్దున ఎడపా. ఎట్లా పెట్టరా? ఎన్ని ఎడతాను? రే 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 సైకిల్ కొందామా నీకు? కొనాలా? వదిలేసి ఆడుకుంటా వదిలేసి. అక్కని లేపో నువ్వు. అక్కని లేపేటా. అక్కని లేపు లేపు. అయితే పండుకున్నది ఇంకా లేవలేదు. ఇక లేపుతుంది. లేపు లేపు లేడు లేపడు. లే 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 నొత్తాయి నొత్తాయి చేయి లేదు చేతి నొత్తాయి. అరే 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 లేపు. ఎట్లా అయిపోయింది చూడండి. చైతో ఏం లేపింది. లే లే మళ్ళీ లేపుతాయి మళ్ళీ లేపుతా. లే 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 ఇగో ఇగో బేటా లే అంటుంది. లే చెల్లి ఏమంటుంది? లేచింది లేచిందా? దా దా చూడండి ఎట్లా చెప్తాం. ఇటు చూడాడు ఇటు చూడు బేడా. ఇటు చూడాడు ఇటు. పడతా పడతా చెల్లి. లేచింది అక్క లేచింది. అక్క లేచి చూడు. పడతావు పడతావు. నిద్ర ముఖం తోటకూర అయితే కోసిన కర్రీ చేయడానికి. చిన్న తోటకూర. దా దా తోటకూర అయితే తెంపుకున్నా. ఇవైతే కట్ చేసుకుంటున్నా. ఇక కూర చేసి అన్నం వండేసిన తర్వాత అయితే మొత్తం ఖర్చు అయితే కడుగుతాం. మొత్తం గలీజ్ గలీజ్ ఉన్నది. మా చైత్ర పాప బొంగడు పెట్టవు. బ్రష్ చేసుకోపో. ఏడుంది బ్రష్ మీది? సంకెక్కి కూర్చున్నది మా ఆయన లల్లి. బాగా వేడవుతుంది. తినడానికి కూర్చున్నది. చూపెట్టాకంటా చూడండి. చూపెట్టాకంటాను. చూపెట్ట చూపెట్ట నేను చూపెట్ట సరేనా? చూపెట్టకని మొత్తుకుంటాను. ఏమైంది? గోకుడు పెడతాందా చెమటకాయలు? ఫుల్ వేడైతుంది. మా ఆయనకి మా చిన్న పాపకి బాగా చెమటలు. బయట కూర్చుందాం. మాకైతే నాకు మా చంద్ర పాపకి రాదు కానీ ఇలాగైతే బాగా వేడైతే. దా దిగు. నా పాపతో ఆడుకుంటాను. పాప ఏం చేస్తాను? కృతికాయ చూడు ఏం చేస్తున్నావు? కట్ట పట్టుకుని ఆడుతున్నావు. కృతికా కృతికా ఇటు చూడు ఇటు చూడు ఇటు చూడు ఇటు చూడు ఇటు చూడు. డాయ్ డాయ్ డాయ్. అక్క ఇది అక్క. దెబ్బ అవుతుంది దెబ్బ అవుతుంది. అన్నం అయితే పెట్టేసిన. కూర కూడా తాలింపు వేసేసిన. పప్పు వేసిన. కూర సరిపోదని పెసరపప్పు అయితే వేసిన. ఉడుకుతుంది. ఇక్కడైతే మా పాపకి పాలు వేడి చేసినాం అనమాట. మేమైతే మా పాప కోసం బర్రె పాలు వేపిస్తున్నాం. ఇక మా కృతిక మా చేత పాప అయితే తాగుతుంది. ఇక్కడ మొత్తం కసు ఉన్నది. ఊడ్చేది ఉన్నది అనమాట. ఊడ్చేసి మొత్తం కడగబడుతుంది. సో మా కృతిక పాప నన్ను చూసి లోపల పోతుంది. ఇక వీళ్ళైతే అన్నం తింటున్నారు. ఏమైంది? గట్టగా అన్నం తింటాను అట్టిగా తాగుడే. దగ్గరికి వస్తాను. ఇప్పుడే పాలు తాగింది. ఇప్పుడు అన్నం తింటుందా? ఎట్లున్నది కూర? ఆయన అయితే ఆశీర్వాద్ పోతాడట. అందుకోసమే ఇక తొందర స్నానం చేసి అన్నం తింటున్నాడు. పట్టుకుంటా. చోటుగాడికి వెయ్యవు పాపం చూస్తాను. మిట్ట మిట్ట చూస్తాడు. పప్పు ఏం తింటాడు మరి? రోజు బొక్కలేనా? ఇక పోయింది పోయింది. స్కూల్ పైకి ఎక్కిందేమో.
లేదు మరి ఇక్కడైతే కోళ్ళని బెదిరిపించింది కోత అయితే ఒకటి వచ్చి ఏమో మా నిమ్మ చెట్టుకి నిమ్మకాయలు కాస్తున్నాయి మంచిగా. ఎట్లా చేస్తుంది చూసిన. ఇప్పుడైతే నేను ఆశీర్వాదం వెళ్తున్నా ఫ్రెండ్స్. ఇక్కడైతే ఆటోతో అయితే వెళ్తున్నాను. ముసలమ్మ చూసింది, నన్ను చూసి బాగా నవ్వింది. అప్పుడు ఫస్ట్ వీడియో చూసిన, అది లీడ్ చూసిన, ఎందుకంటే ఆమె నన్ను చూసిన నవ్వింది. తర్వాత అయితే ఇక మళ్ళీ ఆటలో స్టార్ట్ చేసిన చూడండి, అటు తిప్పుకొని కూర్చున్నది. నేనైతే మొత్తం లొకేషన్ బాగుంటుంది. ఇక్కడ నుంచి అయితే ఒక 2-3 కిలోమీటర్స్ అయితే మంచిగా కనబడుతుంది. ఇక్కడైతే ఆటలో కూర్చొని వెళ్తున్నాం. ఈ తమ్ముడు కూడా ఏమో పరిచయం అవుతాడు, ఏం తీస్తాడు అన్నప్పటి నుంచి నాకే చూస్తాడు. ఆయనకి చెప్పేసిన యూట్యూబ్లో వీడియో పెడతాను. ఇట్లా ఆయన నమ్మలేదు వచ్చే తర్వాత అయితే లొకేషన్ ఇట్లా ఉంది, మస్తు ఉంటుంది గుట్ట అయితే. ఇక్కడ నుంచి ఒక 3 కిలోమీటర్స్ అయితే మస్తు కనబడుతుంది. కొద్దిగా మొబైల్ కనిపిస్తుంది, మళ్ళీ ఒక పక్క ఎండ కూడా కొడుతుంది కొద్దిగా. వెనుక ఉన్న ఇంట్లో మంచిగా కనబడుతుంది, చాలా సూపర్గా ఉంటుంది ఇక్కడ వ్యూ అయితే. ఇంకా సాయంత్రం పూట అయితే మస్తు ఉంటుంది. ఇక్కడ చూడండి మళ్ళీ ఆటలు అయితే ముసలమ్మ అట్టయితే కూర్చొని అద్దానం కూడా అట్టే ఉన్నది. ఆమె ఇటు తిరుగుమన్న కూడా తిరుగుతలేదు, ఎందుకు ఏం అర్థం అయితే లేదు. నేనైతే మెల్లగా ఎండ కొడుతుంది ఈ సైడ్ అయితే. మొత్తం అయితే ఒక 2-3 కిలోమీటర్స్ అయితే వచ్చేసినాము. సో ఫైనల్ అయితే మేము శివ వచ్చినాము. ఇది ట్రెండ్స్ మొన్ననే ఓపెన్ అయింది మన ఆసిఫాబాద్లో. ఇక్కడ చూడండి, ఇక్కడైతే రోడ్ కొద్దిగా మంచిగా ఉంటుంది. ఇక్కడ నుంచి అయితే ఆసిఫాబాద్ ఎంట్రీ అన్నట్టు. అక్కడ నుంచి ముంగటి నుంచి ఉంది, కాకపోతే ఈ కొమరం నుంచి అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది మొత్తం కొన్ని హాస్పిటల్స్ అవన్నీ అయితే ఉన్నాయి ఇక్కడ. అంత మొత్తం అయితే రోడ్డు అంత మంచిగా ఉండదు లోపలైతే. ఫైనల్ అయితే నేనైతే ఆసిఫాబాద్ చేరుకున్నాను. ఇంకా చూడండి, ఇంకా దగ్గరలో ఉన్న ఆసిఫాబాద్ అయితే. ఈ తమ్ముడు అయితే అటు తిరిగిండు, ఈ తమ్ముడు ఇంకో ముంగడు వచ్చి కూర్చున్నాడు. ఆ అమ్మాయి అయితే అట్టే ముడుచుకుంది, ఈమెనే అప్పుడు చూస్తలేదు. అటు మళ్ళీ ఇప్పుడు అద్దాలు పెట్టుకున్నది ఇక్కడ. అది ఫైనల్ అయితే తీసుకున్నా. ఈ అమ్మాయి దిగుతుంది ఇక్కడ. నేనైతే ఇక మళ్ళీ సామాన్ కోసం అయితే లోపలికి వెళ్ళాలని చెప్పిన ఆ డ్రైవర్కి. మా అన్నదే ఆటో అన్నట్టు, ఇక అంటే మాకు తెలిసిన అతను. సో ఇక్కడ నుంచి మళ్ళీ నేను సామాన్ కోసం అయితే మళ్ళీ నేను ఆటోని పట్టుకుని వెళ్ళిన. ఇక్కడైతే నేను థమ్స్అప్లు అయితే తీసుకుంటున్నా. ఇవైతే థమ్స్అప్లు ఇక్కడ గోదాం అన్నట్టు, ఈ గోదాం నుంచి అయితే మేము థమ్స్అప్లు తీసుకెళ్తాము. మాకు కొన్ని పంపిస్తారు, కొన్ని అయితే మేము ఇక్కడ తీసుకెళ్ళాలి. ఎందుకంటే పెట్టెలాంటివి ఇట్లా పంపిస్తారు ఫ్రెండ్స్. ఇక మొత్తం పెట్టెలు అయితే ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇవన్నీ పెట్టెలు అయితే ఇప్పుడు ఇక కొన్ని ఒక 10 పెట్టెలు అయితే మేము దించాము. పాత ఎవరే మనవి కావు, మనవి అనుకున్నారు మీరు. తీసుకొచ్చిన 10 పెట్టెలు అయితే లోడ్ చేసి అయితే ఇక బండ్లు ఎక్కించామని చెప్పినాము, దిగించినాము. సో ఫైన్ మళ్ళీ తర్వాత అయితే నేను ఈ శనగపప్పు పట్టించడానికి అయితే ఒక చెక్కి షాప్కి వెళ్ళినా. చూడండి, అక్కడైతే ఒక శనగలు ఒక 30 కిలోలు తీసుకున్నా శనగపప్పు అయితే. అవైతే పిండి పట్టి తీసుకెళ్ళిన ఫ్రెండ్స్. ఇంటికి వెళ్తే మాట్లాడతాయి. మా ఆయన అయితే ఆసిఫాబాద్ పోయి ఇప్పుడు వచ్చిండు, కూరగాయలు తీసుకొచ్చిండు. ఏమేమి తీసుకొచ్చిండు తర్వాత చూపెట్టాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే బట్టలు ఉతుకుతాను, మబ్బు అవుతుంది. అసలు ఉల్లాడతాయి లేదో తెలియదు. మా ఆయన వచ్చిన తర్వాత అన్నం తిన్నా, ఒకటైంది బరాబర్. ఏంది చాలు తినిపోయా లేదా? తినిపోతే ఇప్పుడు బట్టలు ఉతుకుతాయి. మా ఆయన అయితే తెచ్చిన కూరగాయలు మసాలా వంకాయ తీసుకొచ్చిండు, గోంగూర తీసుకొచ్చిండు. ఇంకా కవర్లో నుంచి తీయాలని తర్వాత తీస్తా బట్టలు ఉతుకున్నాక. మళ్ళా ఇంత చిన్నది ఎందుకు తెచ్చుడు? ఎవరికి కూర ఉంది? అంత పెద్దగా ఉన్నాయి, 1 టైమ్స్ అయిపోతుంది నాకు. ఇది గీకే వరకు కొత్తిమీర కాకరకాయలు తీసుకొచ్చిన బారులేదు కూరగాయలు తీసుకొచ్చిన. కాకరకాయలు తినకనా కూరగాయలు తినక బారులేదు. పప్పు తిని తోటకూర చేసిన. నిన్న తీసుకొచ్చింది మిర్చిలు తీసుకొచ్చిండు. ఇక్కడ తీద్దాం అనుకున్న వీడియో కొద్దిగా తీసిన ఫ్రెండ్స్, ఎక్కువ తీయలే. అవును ఫ్రెండ్స్. మళ్ళీ ఏం తీసుకొచ్చిన? తీసుకురా పిల్లలకి ఏం బెల్లం తీసుకురా. బెల్లం తీసుకొని జీడిపప్పు తీసుకొచ్చి. నాకేం నీకేం తీసుకురాలే. ఇవైతే మిర్చిలు తీసుకొచ్చిన. ఇదైతే నూనె కాటన్లు అవన్నీ అయితే తీసుకొచ్చిన. ఇంకొకటి మొత్తం సామాన్లు తీసుకొచ్చిన. ఇంకా పిండి పట్టించిన చెప్పి కదా, అక్కడైతే ఇదంతా అయితే గ్లాసులు అవన్నీ ఉన్నాయి. సామాన్ తీసుకొచ్చిన. ఇవి ఇంకా నూనె ప్యాకెట్లు తీసుకొచ్చిన. ఫ్రీడమ్ కార్టన్ ఒకటి, ఆ టెస్ట్ స్టాప్ అన్నీ తీసుకొచ్చిన. ఈ ఆధార్ ఒకటి తీసుకొచ్చిన, కింద ఉన్నది. ఇదంతా సామాన్ అయితే కొన్ని తీసుకొచ్చిన. మళ్ళీ ఇదంతా అయితే మొత్తం సదరపడుతుంది. గిపెట్టెలు తీసుకొచ్చిన థమ్స్అప్. గిరేకైతే మామూలుగా ఉంది.